6 యూసఫ్ కడప జిల్లా నుండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని బాలిక పెట్రోల్ పోసి పట్టించాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థిని లహరిపై పెట్రోల్ పోసి రాఘవేంద్రాన్ని పట్టించాడు. బనగానపల్లికి చెందిన లహరి అవ్వ తాత దగ్గర ఉండే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కొలిమింగిరిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా లహరిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. అందుకు లహరి నిరాకరించడంతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పథకం ప్రకారం ఆమెపై పెట్రోల్ పోసి పట్టించాడు. తర్వాత తాను నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో రాఘవేంద్రను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఘటనలో లహరి మృతి చెందింది. రాఘవేంద్ర తీవ్ర గాయాల పాలయ్యాడు. నిందితుడు కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పట్టుకునేవాడిని ఎప్పుడో లేకపోతే ఎప్పుడు వచ్చా తెలియదు. నేనే పట్టుకొని నిలబెట్టి ఏం జరిగింది వాడు పారిపోతున్నాడు. పారిపోకుండా పట్టుకొని నిలబెట్టి పెట్రోల్ పోసాడు. మంటలు దుగ్గు మంటలు వేసింది. ఆ మంటలు దానిపోతే మన సరే ప్రాణం పోయింది. అమ్మాయి ఏమవుతుంది నాకు మనవరాలు అవుతుంది. అమ్మాయి పేరు ఎట్లా జరిగిందో సార్ నేను పట్టుకునేవాడిని ఎప్పుడో లేకపోతే ఎప్పుడు వచ్చా తెలియదు. నేనే పట్టుకొని నిలబెట్టి ఏం జరిగింది వాడు పారిపోతున్నాడు.